ఆ కాళ్ళతోటి ఇలాగా చేతులతోటి ఆమెని కొట్టి 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 ఈ భగవంతుడు ఆమె యొక్క పాలన తాగాడే యాతు ధాన్యపి సా స్వర్గమవాప జననీ గతిం కృష్ణభుక్తస్తన క్షీరాహ కిముగావోను మాతరః. కాబట్టి అటువంటి పూతనకి ఈ అదృష్టం పండితే మనం ఇంకేమనుకోవాలి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ నందుడు వెళ్ళాడు కదండి, మధురా నగరానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడు, వసుదేవుడిని కలిసి వస్తున్నాడు కదా. ఆ వస్తున్నటువంటి సమయంలో ఎక్కడికో అద్భుతమైనటువంటి సుగంధం వస్తున్నది వాళ్ళకు కూడా. ఎక్కడి నుంచి ఇంత మంచి వాసనలు వస్తున్నాయని చూస్తే ఎవతో రాక్షసిని సంహరించారు. ఎక్కడిది రాక్షసి అని అడిగాడు. అయ్యా ఇట్లాగ కృష్ణుడిని ఇది చేసి, ఓ నందుడు పాపం పరుగు పరుగుని వచ్చాడు, అమ్మ నా బిడ్డడికి ఏమైపోయిందో అని. ఏముంది, బిడ్డడు హాయిగా ఆడుకుంటున్నాడు అక్కడ, పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమతో అన్నమాట. అయితే నా కృష్ణుడు హాయిగా ఉన్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత చాలా ఆనందాన్ని పొందాడు ఈ నందుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేసి ఇంతటితో పూతనా సంహారమని మనలో ఉండేటువంటి అవిద్యని దూరం చేసేటువంటి విషయాన్ని మనకు తెలియచేశారు. తదుపరి వృత్తాంతం మరలా చదువుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తల్లి మనకు అనుగ్రహించినటువంటి తిరుప్పావైలోని ఈనాటి పాశురం యొక్క అర్థాన్ని సంక్షిప్తంగా తెలుసుకొని ముందుకు వెళదాం. కుత్తు విళక్ ఏరియా కొట్టుకాల్ కాదు కదా, అయిపోయింది కదా ఇది. 30 మూవర్ அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொழியும் தந்து உன் மணாளனை இப்போதே எம்மை நீராட்டு ஏலோ ఎంబావాయ్. దేవతలందరికీ ఎప్పుడెప్పుడు కష్టాలు వచ్చినా కూడా వాళ్ళందరికీ ముందు నిలబడి ఉండి వాళ్ళ కష్టాన్ని దూరం చేసేటువంటి వాడు పరమాత్మ. అలాంటి దేవతలు 33 కోట్ల మంది దేవతలు అని చెప్తున్నారు వీళ్ళు. దేవతలు ఎన్ని కోట్లు అనేటువంటి లెక్కకి మనకేమీ పెద్ద ప్రమాణం ఏమీ లేదు. వేదం చెప్పిన దాని ప్రకారం 33 మందే దేవతలు ఉన్నారు. అయితే ఒక్కొక్కని వెనట 1 కోటి మంది జనం ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో 33 కోట్ల మంది దేవతలు అని చెప్పుకుంటున్నాం. ఇంతమంది దేవతల్ని రక్షించేటువంటి నీకు కొద్దిమంది అయినటువంటి మమ్మల్ని రక్షించడం ఏమన్నా పెద్ద పనిటయా? మమ్మల్ని రక్షిస్తే నీకేమన్నా పెద్ద పేరు రాదని ఏమన్నా తక్కువగా ఉందా? నీకేమన్నా చెప్పు. అంటే పెద్దవాళ్ళకేదో పనిచేస్తే గొప్ప పేరు వస్తుంది, మీ ఇంట్లో ఓట్లు తక్కువ ఉన్నాయి కదా కాబట్టి మీ వీధిలో మేము రోడ్డు వేయమంటుంటారు కదా మన రాజకీయ నాయకులందరూ. లేకపోతే పోయిన ఎలక్షన్లో మాకు ఓటు వేయలేదు మీరు కాబట్టి మీ బజార్కి మేము రోడ్డు వేయమంటాడు. అలాగే ఏమన్నా ఉందా నీకు అని చెప్పి అడుగుతున్నారు. అయినా ఈ దేవతలందరూ కూడాను ఎంత దుర్మార్గులైనటువంటి వాళ్ళు, నీ దగ్గర ఎన్నెన్నో మేళ్లు పొంది తరువాత నీకే ద్రోహం చేసేటువంటి కృతజ్ఞులు వాళ్ళు. దేవాసుర సంగ్రామంలో దేవతల వైపు యుద్ధం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఆ యుద్ధం అయిపోయి పెద్ద ఉత్సవం జరిగింది అక్కడ ఇంద్రలోకంలో. ఆ సమయంలో పారిజాత పుష్పం దొరికింది ఈయనకి. ఆ పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చాడు.
ఇస్తే సత్యభామ పాపం మురిసిపోయి భలే ఉందే ఈ పుష్పము, ఈ చెట్టు మన ఇంట్లో ఉంటే బాగుంది కదా అని అందిట. పోన్లే పాపం ఆవిడ కోరుకుంది కదా అని ఓ చెట్టు తెచ్చిద్దామని చెప్పి ఆ ఇంద్రలోకానికి పోయి చెట్టు తీసుకొస్తే వీళ్ళకేం మాయరోగమా, అన్ని చెట్లు లేవు అక్కడ ఇంద్రలోకంలో. ఇన్ని చెట్లుంటే ఆ ఒక్క చెట్టే కావాలని ఎందుకంటే వీళ్ళకి కోరిక. ఆయన ఏం కల్పవృక్షం తేలేదుగా, పారిజాత పుష్పాన్ని తీసుకొని వస్తున్నాడు, దానికోసం చెట్టును తెస్తున్నాడు. ఆ చెట్టును తెస్తుంటే మా చెట్టును తీసుకుపోవటానికి వీలు లేదని చెప్పి దేవతలందరూ మళ్ళీ ఈయన వెనకాల పడి ఈయనతోనే యుద్ధం చేస్తున్నారు. ఒరే పాపం మనకి ఇంత మేలు చేశాడు కదా అని చెప్పి ఓ చెట్టును తీసుకుపోనివ్వచ్చుగా, చేయలే. అంత కృతజ్ఞత లేనటువంటి వాళ్ళయ్యా వాళ్ళు. మేము మా సర్వస్వాన్ని నీకు అర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళము, అలాంటి మమ్మల్ని నువ్వు పట్టించుకోవే, దేవతలందరినీ పట్టించుకుంటావేంటి స్వామి అని చెప్పి వీళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు.